హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. డాబా స్టైల్లో పచ్చి బఠానీకాయ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగా కనుక చేశారంటే ఇంకొకసారి డాబాలో తినండి, ఇంట్లోనే చేసుకొని తింటావు, అంత రుచిగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా చిన్న మిక్సీ జార్లో ఒక 2-3 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక 2 ఇంచుల అల్లం పైన పొట్టు తీసుకొని వేసుకోండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటన్నిటిని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. ఒక 2 పెద్ద సైజు టమోటాలను ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకోండి. సగానికి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమోటా ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే కూర అనేది రుచిగా ఉంటుంది. ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకొని ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 10-12 జీడిపప్పు వేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత ఈ ఉల్లిపాయలు అలాగే జీడిపప్పును ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలాగా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అదే మిక్సీ జార్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. అదే కడాయిలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఒక దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 4-5 దాకా లవంగాలు వేసుకొని 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలాగ బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి కూర అనేది రుచిగా ఉంటుంది. ఉల్లిపాయలు ఇలాగ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ముద్దను వేసుకోండి. ఇక్కడ మనం పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్ని పచ్చివే వేసాం కాబట్టి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి బఠానీ ఒక 1.5 కప్పు దాకా వేసుకొని ఈ పచ్చి బఠానీని కూడా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మీ కారానికి తగినట్టు రెడ్ చిల్లీ వేసుకోండి. నేను ఇక్కడ కారం తక్కువే వేసాను. కారం వేసేసి ఒకసారి బాగా కలుపుకుని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా ప్యూరీ వేసుకోండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమోటా ప్యూరీ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి కొంచెం లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు దాకా నీళ్ళను వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే షుగర్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. షుగర్ వేస్తే టేస్ట్ బాగుండిద్ది, కొంచెం వేసుకోండి. షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ వేసుకోండి. ఉల్లి ముద్దను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒక 1/2 కప్పు దాకా నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగా ఒక 5-7 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. అలాగే కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి. పడితే ఇంకొంచెం వేసుకోండి. నాకైతే కారం సరిపోయింది, ఇంకొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, మనకి డాబా స్టైల్లో పచ్చి బఠానీకాయ అయితే రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉండిద్ది. అన్నంలోకి, చపాతీలోకి కూడా బాగుండిద్ది. తప్పకుండా